బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తుర్కీ సిరియా దేశాల్లో పెరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఇరు దేశాల్లో కలిపి భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య 9608కి దాటినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. రెండు దేశాల్లో కలిపి 30,000 మందికి పైగా ప్రజలు తీవ్రంగా గాయపడినట్లు తెలిపాయి. ఇది గత 10 ఏళ్ల కాలంలో అత్యంత తీవ్రకరమైన భూకంపంగా నిలిచి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల నుంచి వేలాది మృతదేహాలను సహాయక బృందాలు వెలికి తీస్తున్నాయి. ఈ భారీ ప్రకృతి విలయంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘోర విపత్తులో 20,000 మందికి పైగా మరణించి ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. తుర్కీ సిరియా దేశాల్లో భూకంప మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఇరు దేశాల్లో కలిపి భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య 9608కి దాటినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. రెండు దేశాల్లో కలిపి 30,000 మందికి పైగా ప్రజలు తీవ్రంగా గాయపడినట్లు తెలిపాయి. ఇది గత 10 ఏళ్ల కాలంలో అత్యంత తీవ్రకరమైన భూకంపంగా నిలిచి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల నుంచి వేలాది మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీస్తున్నాయి. ఈ భారీ ప్రకృతిలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘోర విపత్తులో 20,000 మందికి పైగా మరణించి ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది.